గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు వార్ అకాడమీ. సో ఈరోజు వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక ప్రియంబుల్. ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి 4th చాప్టర్ అండి, లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీలో. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రియంబుల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని గమనిస్తే మొట్టమొదటి పేజ్ ఏది ఉంటుంది అంటే ప్రియంబుల్ ఉంటుంది. సో దీన్ని మనం అని పిలుస్తాం అంటే రాజ్యాంగ ప్రవేశిక అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, అయితే ఈ రాజ్యాంగ ప్రవేశిక ఒకసారి గమనిస్తే సో ఏమైనా ఉందండి, ఇందులో వచ్చేసి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. రైట్. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic to secure to all its citizens. రైట్. సో ఓవరాల్గా తెలుగులో ఏం చెప్పదలుచుకున్నా అంటే, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛని, అందరికీ హోదాని, అవకాశాలని పెంపొందించే సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాము అనేది ఇంగ్లీష్లో ఉన్నదానికి తెలుగు సారాంశం ఉంది. అయితే సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోని అవసరం లేదు. బట్ ఇందులో వచ్చేసి ఈ రాజ్యాంగ ప్రవేశికలో వచ్చేసి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, అంటే కీ వర్డ్స్ ఉన్నాయి. ఆ కీ వర్డ్స్ మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో అయినా అడగవచ్చు, ప్రిలిమ్స్లో అయినా అడగవచ్చు, లేదా టీఎస్పీసీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగచ్చు. ఈవెన్ అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అయినా పడుతుంది అండ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అయినా పడుతుంది దీని మీద. ఓకే, సో రాజ్యాంగ ప్రవేశిక మీద. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చూస్తున్నాం అంటే ఇంట్రడక్షన్ చూస్తున్నాం. రైట్. సో ఇంట్రడక్షన్ వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ ఇంట్రడక్షన్. ఈరోజు మనం ఏమేమి చూస్తామంటే ఇంట్రడక్షన్ ఒకటి, ప్రవేశికలోని అంశాలు, సో ప్రవేశికలోని ముఖ్య అంశాలు, అలానే ఈ ప్రవేశికలోని ముఖ్య అంశాలు గమనిస్తే ఒకటి సార్వభౌమ అధికారం. రైట్. సో రెండవది వచ్చేసి సామ్యవాద, థర్డ్ లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము. సో ప్రవేశిక ప్రాముఖ్యత ఏంది, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా, ప్రవేశిక సవర్ణ అర్హత ఏంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్టు. రైట్. సో ఇక్కడ వచ్చేసిందంటే ఫస్ట్ మనం గమనిస్తే ఇంట్రడక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము, ప్రియంబుల్ చదువుతున్నాం. రైట్. సో ప్రియంబుల్ చదువుతున్నాం. సో ప్రియంబుల్ని మనం ఏమని పిలుస్తాము, సో రాజ్యాంగ ప్రవేశిక అని పిలుస్తాం. సో ప్రవేశిక అంటే ఏంటంటే రాజ్యాంగం యొక్క సారాంశమే. సో రాజ్యాంగ సారాంశాన్ని తెలియజేయడమే ఈ రాజ్యాంగ ప్రవేశ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నట్టు. అయితే ఈ ప్రవేశ గురించి ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు అన్నాడు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, అంటే సుప్రసిద్ధ రాజ్యాంగ శాస్త్రవేత్త. అతని పేరు ఏం పేరు అంటే ఎన్ఏ పాల్కీవాలా. ఈ ఎన్ఏ పాల్కీవాలా ఏమని చెప్పిండు అంటే ప్రవేశిక అనేది ఏంటి అంటే ఒక గుర్తింపు పత్రం అని చెప్పిండు అన్నట్టు. అంటే ఒక ఐడెంటిటీ కార్డ్ అని చెప్పాడు అన్నట్టు, ఒక గుర్తింపు పత్రం అని ఇతను వ్యక్తపరచుకున్నట్టు. ఓకే, అయితే యాక్చువల్గా ఏంటి అంటే ఈ రాజ్యాంగంలో ప్రవేశికను ఎలా చేర్చారు అంటే, సో మొదట అంటే డిసెంబర్ 13, 1946లో ఓకే నెహ్రూ గారు ఏం చేశారు అంటే ఇతను ఒక ఆశయాల తీర్మానాన్ని
రాజ్యాంగ పరిషత్లో, ఓకే, రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టాడు అన్నట్టు. సో ప్రవేశపెడితే సో యునానమస్గా ఏం చేస్తారు, ఈ ఆశయాల తీర్మానాన్ని ఆమోదించారు అన్నట్టు. అయితే ఈ ఆశయాల తీర్మానం ఏమైపోయింది అంటే ప్రవేశకగా మారింది అన్నట్టు. ఓకే, ఈ ఆశయాల తీర్మానం ఏమైపోయింది, ప్రవేశకగా మారింది. ఓకే, సో ఇది అలా మనకు వచ్చింది. మరొక విషయం ఏంటంటే రాజ్యాంగం మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ప్రవేశికని యాడ్ చేశారండి, గుర్తుంచుకోండి. మరొక విషయం ఏంటి అంటే ప్రవేశికలో, సో మనము ప్రవేశిక అబ్జర్వ్ చేస్తే ప్రవేశిక వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976లో జరిగిందండి. ఓకే, ఈ సవరణ చట్టం ప్రకారం ఏం చేస్తారు అంటే ప్రవేశికలు ఏం చేస్తారంటే 3 పదాలని యాడ్ చేస్తారు అన్నట్టు. ఓకే, 3 పదాలను యాడ్ చేశారు. అవి ఏంటి అంటే ఒకటి సామ్యవాద, ఓకే, ఒకటి సామ్యవాద, రెండవది వచ్చేసి ఏంటంటే లౌకిక, ఓకే, రెండవది లౌకిక, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సమగ్రత, ఓకే, సమగ్రత. ఈవెన్ ఈ పదాలు ఇంగ్లీష్లో తెలుసు కూడా, ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం కూడా. సో ఇది వచ్చేసి ఏంటంటే సోషలిస్ట్, సామ్యవాదాన్ని ఇంగ్లీష్లో అని పిలుస్తాం, సోషలిస్ట్ అని పిలుస్తాం. లౌకిక వచ్చేసి ఏంటంటే సెక్యులర్ అని పిలుస్తాం. అండ్ సమగ్రత అంటే ఏంటంటే ఇంటిగ్రిటీ అని అర్థం. సో ఇంటిగ్రిటీ, సో ఇంటిగ్రిటీ. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఎస్ఎస్ఐ అని గుర్తుంచుకోండి, రైట్. సో ఎస్ఎస్ఐ, సో ఎస్ఎస్ఐ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని పేరు పెట్టుకోండి. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని గుర్తుంచుకోండి. ఎస్ఎస్ఐ అంటే సోషలిస్టు, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఈ 3 పదాలను ఏం చేశారు అంటే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి సోషలిస్టు, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు లేవండి. ఎప్పుడు యాడ్ చేశారు అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 3 పదాలని యాడ్ చేశారు, సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలని. సో ప్రవేశికలో సో ఏమంటారు యాడ్ చేశారు అన్నట్టు, రైట్. సో ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రవేశికలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఓకే. సో ప్రవేశికలు వచ్చేసి ఏంటంటే ఏమేమి అంశాలు ఉన్నాయంటే ముఖ్యంగా ఈ ప్రవేశిక ఏం చెప్తుంది అంటే 4 ప్రధాన అంశాల గురించి చెప్తుందండి. ఓకే, 4 ప్రధాన అంశాలు చెప్తున్నారు. ఏంది 4 ప్రధాన అంశాలు అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే రాజ్యాంగానికి అధికార మూలం ఏంటి, రాజ్యాంగానికి సో అధికార మూలం ఏంటి. అయితే రాజ్యాంగానికి అధికార మూలం ఎవరిచ్చారు అంటే సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సొలోమ్లీ రిజాల్వ్ అంటున్నారు. అంటే భారత ప్రజలమైన మేమే, అంటే రాజ్యాంగానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత ప్రజలే ఇచ్చారు. ఓకే, ఎవరిచ్చారండి, భారత ప్రజలే ఈ అధికారాన్ని రాజ్యాంగానికి ఇచ్చారన్నట్టు. సో భారత ప్రజలు ఇచ్చారు. సో రాజ్యాంగానికి అధికారం భారత ప్రజలు ఇచ్చారు, ఇది గుర్తుంచుకోండి. ఇది ఒక ప్రధాన అంశం మనకు తెలియజేస్తుంది. ఒకసారి మనం ప్రవేశికని చదివితే మనకు వచ్చేసి ఏమర్థం అవుతుందంటే భారత ప్రజలే రాజ్యాంగానికి అధికారం ఇచ్చినట్టు కనపడుతుంది. రెండవది వచ్చేసి ఏంటంటే ప్రవేశికను మనం గమనిస్తే మనకి మరొకటి ఏం అర్థమవుతుందంటే భారత రాజ్యం అంటే భారతదేశం యొక్క స్వభావం ఏందనేది కూడా తెలుస్తున్నారు. ఓకే, సో భారతదేశం యొక్క స్వభావం ఏందని తెలుస్తుంది. ఏమున్నాయి మనది అబ్జర్వ్ చేస్తే, సో మన భారత రాజ్యాంగాలు అబ్జర్వ్ చేస్తే ఏమేమి వర్డ్స్ ఉన్నాయంటే ఒకటి వచ్చేసి ఏంటంటే సార్వభౌమ, ఓకే, సార్వభౌమ అంటే సవరెనిటీ. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రజాస్వామ్య, ఓకే, ప్రజాస్వామ్య, రైట్, ప్రజాస్వామ్య. మూడవది వచ్చేసి ఏంటంటే గణతంత్ర. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి గణతంత్ర, సో గణతంత్ర, రైట్. అండ్ నాలుగవది వచ్చేసింది సామ్యవాద. ఐదవది వచ్చేసింది లౌకిక. అంటే భారతదేశం యొక్క స్వభావం ఏం తెలుస్తుంది, మన భారతదేశం వచ్చేసి సార్వభౌమ దేశము, ప్రజాస్వామ్య దేశము, గణతంత్ర రాజ్యము,
అలానే సామ్యవాదము, అలానే లౌకిక. సో మన భారతదేశం యొక్క స్వభావం తెలుస్తుంది అన్నట్టు. సో మన ఏమంటే ప్రియంబుల్ చదువుతాయి, రైట్. నెక్స్ట్ మరొకటి ఏం గమనిస్తున్నాం అంటే, మూడవది వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ లక్ష్యాలు కూడా కనపడుతున్నాయి. ఓకే, సో మన ప్రియంబుల్ చదివితే ప్రియంబుల్ యొక్క సారాంశం గమనిస్తే రాజ్యాంగం యొక్క లక్ష్యాలు కూడా కనపడుతున్నాయి అన్నట్టు. రాజ్యాంగం యొక్క లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏంటి అవి వచ్చేసి ఏంటంటే, ఒకటి స్వేచ్ఛ, రైట్. రెండవది వచ్చేసి ఏంటంటే సమానత్వం. ఓకే, రెండవది వచ్చేసి సమానత్వం. అండ్ మూడవది వచ్చేసి ఏంటి అంటే సౌభ్రాతత్వం. ఓకే, సౌభ్రాతత్వం. నాలుగవది వచ్చేసి ఏంటంటే న్యాయం. నాలుగవది వచ్చేసి న్యాయం. సో మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఈ నాలుగిటిని సాధించడం మెయిన్ ఉద్దేశం అన్నమాట. అంటే స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి, సౌభ్రాతత్వం ఉండాలి, అండ్ నాలుగవది వచ్చేసి ఏంటంటే న్యాయం ఉండాలన్నమాట. సో మరొకటి ఇంకోటి ఏం గమనిస్తున్నాము అంటే, నాలుగవది వచ్చేసి మనకి లాస్ట్లో ఏమందంటే డేట్ కూడా ఉంది, రైట్. సో డేట్ అంటే సో రాజ్యాంగాన్ని ఆమోదించిన డేట్ కూడా మనకు కనపడుతుంది. ఓకే, రాజ్యాంగాన్ని ఆమోదించిన డేట్, సో ఆమోదించిన తేదీ. ఆమోదించిన తేదీ ఎప్పుడండి? అది వచ్చేసి 26th నవంబర్. సో ఇయర్ 26 నవంబర్ రోజు 1949 రోజు. సో ఇదేంది రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ కూడా మనకు కనపడుతుంది అన్నమాట. అంటే ప్రియంబుల్ని మనం గమనిస్తే, సో ప్రియంబుల్ని మనం గమనిస్తే ఈ ప్రియంబుల్లో మనకి ఏమేమి కనపడుతున్నాయి అంటే, ఒకటి రాజ్యాంగానికి అధికారం ఎవరు ఇచ్చారు అంటే ప్రజలే ఇచ్చారు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు వచ్చేసి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది, రైట్. సో ఏముందండి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, రైట్. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి భారత దేశ స్వభావం కూడా కనపడుతుంది. ఏమేమి ఉన్నాయి? సవరియన్, సోషలిస్ట్, సో సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం అని కనపడుతుంది అన్నట్టు, రైట్. సో అదొకటి. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు కూడా కనపడుతున్నాయి. ఏమున్నాయండి? ఒకటి వచ్చేసేమో స్వేచ్ఛ మీన్స్, సో రెండోది వచ్చేసేమో సో జస్టిస్. సో ఫస్ట్ వచ్చేసేది జస్టిస్ మీన్స్ వాట్? న్యాయము, లిబర్టీ, స్వేచ్ఛ, అండ్ ఈక్వాలిటీ, సమానత్వం, అండ్ ఫెటర్నిటీ, రైట్. ఇవి భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ మనకి ఏం కనపడుతుంది? ఈ ప్రియంబుల్ని మనం గమనిస్తే ఏ రోజు అడాప్ట్ చేస్తారు అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన డేట్ ఎప్పుడు? 26th నవంబర్ 1949 అని మనకి ఈ ప్రవేశిక చదువుతూ మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తాం అంటే ఈ రాజ్యాంగంలో ఏ అయితే ముఖ్య పదాలు ఉన్నాయో ఆ ముఖ్య పదాల యొక్క సారాంశం ఏంటనేది మనం ఈరోజు చూస్తున్నాం, రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మన ప్రియంబుల్ అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రియంబుల్ అంటే సో ప్రవేశిక అబ్జర్వ్ చేస్తే గమనిస్తే అందులో ఏమేమి అంశాలు ఉన్నాయంటే ముఖ్య అంశాలు వచ్చేసి ఒకటి సార్వభౌమ ఉంది, రైట్. రెండవది వచ్చేసి సామ్యవాదం, మూడవది వచ్చేసింది లౌకిక, నాలుగవది ప్రజాస్వామ్య, ఐదవది గణతంత్ర, ఆరవది న్యాయ, ఏడవది స్వేచ్ఛ, ఎనిమిది సమానత్వం, తొమ్మిదవది వచ్చేసింది సౌభ్రాతత్వం అంటే ఫెటర్నిటీ, రైట్. సో ఈ 9 పదాల అసలు మీనింగ్ ఏందో మనం చూద్దాం, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసిందంటే సవరియన్ అంటే ఏంది? సవరియన్ అంటే సౌభ్రాతత్వం, రైట్. సవరియన్ అంటే ఏంది? సార్వభౌమ, రైట్. సవరియన్ వచ్చేసి సార్వభౌమ. అయితే మొట్టమొదటి ఏమని చెప్తుంది అంటే ప్రియంబుల్ ఏం చెప్తుంది అంటే భారతదేశం వచ్చేసి సార్వభౌమ దేశం అంటే మీనింగ్ భారతదేశం వచ్చేసి ఒక స్వతంత్ర రాజ్యం అని చెప్తున్నారు. ఓకే, భారతదేశం వచ్చేసి ఒక స్వతంత్ర రాజ్యం, భారతదేశం వచ్చేసి ఒక స్వతంత్ర రాజ్యము అని మనకు ఒకటి చెప్తుంది. మరొక విషయం ఏం చెప్తుంది అంటే భారతదేశం వచ్చేసి ఇతర దేశాల మీద ఆధారపడదు అని చెప్తుంది.
ఇతర దేశాల మీద ఆధారపడదు అని చెప్పేసి. సో రెండోది ఏమని చెప్తుందంటే భారతదేశం వచ్చేసి ఇతర దేశాలకు డొమినియన్ కాదు అని చెప్తున్నారు. భారతదేశం వచ్చేసి ఇతర దేశాలకు డొమినియన్ కాదు అని చెప్తుంది. అయితే మనకు స్వాతంత్రం రాకముందు భారతదేశం వచ్చేసింది బ్రిటిష్ వాళ్ళకు డొమినియన్. మనకు వన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత సో మనం భారతదేశం వచ్చేసి ఇతర దేశాలకి డొమినియన్ కాదు అని చెప్తున్నారు. రైట్. అంటే సో మనకి ఏమంటారు భారత స్వాతంత్ర చట్టం. సో ఏ భారత స్వాతంత్ర చట్టం 1947. సో ఈ చట్టం అమలు కాకముందు భారతదేశం వచ్చేసి ఏంటి అంటే సో బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆధారపడి ఉంది. ఓకే. అయితే ఎప్పుడైతే జనవరి 26 1950 భారతదేశం వచ్చేసి ఏమైపోయింది అంటే మనకి ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచిన తేదీ అన్నట్టు. సో రాజ్యాంగం వచ్చేసి ఎప్పుడు ఎన్ఫోర్స్లోకి వచ్చింది అంటే సో జనవరి 26 1950లో అమల్లోకి వచ్చి అంటే ఏమంటారు ఎన్ఫోర్స్లోకి వచ్చేసింది అన్నట్టు. సో అయితే ఈ అప్పుడు మన భారతదేశం ఏమని చెప్పొచ్చు అంటే సార్వభౌమ గణతంత్రంగా ఏర్పడిందని చెప్పవచ్చు అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే భారతదేశం పైన ఇతర దేశాల ప్రాబల్యం కూడా ఉండదు అన్నట్టు. ఇతర దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదని చెప్పొచ్చు. మరి భారతదేశం గమనిస్తే మన భారతదేశం వచ్చేసి ఏంటండి కామన్వెల్త్లో మెంబర్. రైట్. సో ఇయర్ కామన్వెల్త్లో మనకి సభ్యత్వం ఉంది. రైట్. అలానే ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యత్వం ఉంది. మరి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మన మీద ఉంటుందా అంటే వీరి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఏముండదు. ఎందుకంటే ఈ సభ్యత్వాన్ని వచ్చేసి ఇవి రెండు వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నట్టు. సో ఇందులో మనకి భారతదేశానికి సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా మన సార్వభౌమ అధికారం పైన ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈ రెండు సంస్థల నుంచి మనం ఏం చేయొచ్చు అంటే సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకొని బయటికి రావచ్చు అన్నట్టు. ఓకే. బయటికి రావచ్చు అన్నట్టు. కాబట్టి సో మనం ఈవెన్ ఇతర సంస్థలలో మనము సభ్యత్వం ఉన్నప్పటికీ వాళ్ళ ప్రభావం మన సార్వభౌమ అధికారం పైన పడదు. ఎందుకు అంటే భారతదేశము ఆ సభ్యత్వాన్ని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు అన్నట్టు. అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కావు, అవి ఓన్లీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నట్టు. రైట్. అది గుర్తుంచుకోండి. సో రెండవది వచ్చేసి ఏంటంటే రెండవ పదం మన ఏమంటే సోషలిస్ట్ అనే పదం ఉంది. రైట్. సోషలిస్ట్ అనే పదం అయితే ఇంతకుముందే చెప్పాను. సో ఇంట్రడక్షన్ చెప్పాను. ఏమని చెప్పాను మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు ఒక పదాన్ని యాడ్ చేశారు. అంటే ప్రవేశికలో వచ్చేసి సామ్యవాద పదాన్ని చేర్చారు అన్నట్టు. సామ్యవాద పదాన్ని ఏం చేశారు ప్రవేశికలు చేర్చడం జరిగింది. ఓకే. సో చేర్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయితే ఈ పదాన్ని సామ్యవాదాన్ని చేర్చినప్పటికీ మరి ఇంతకుముందు మరి సామ్యవాదం కాదా భారతదేశం అంటే సామ్యవాదమే. ఓకే. ఎందుకు అంటే మనకి సామ్యవాద భావనలు వచ్చేసి మనకి ఎక్కడ కనపడతాయి అంటే రాజ్యాంగంలో వచ్చేసి ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఆదేశిక సూత్రాలలో మనకి సామ్యవాద భావనలు కనపడుతున్నాయి అన్నట్టు. ఓకేనా. అయితే ఇది ఈ మనకేంది అంటే భారతదేశం వచ్చేసి అంటే మనకి 1955లో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒక అవార్డీ సమావేశం జరిపిందండి. ఈ అవార్డీ సమావేశంలో ఏమని తీర్మానం చేశారు అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ ఏమని తీర్మానం చేశారంటే మన భారతదేశం వచ్చేసి సామాజిక సామ్యవాద వ్యవస్థ అని ఒక తీర్మానం చేశారు అన్నట్టు. సో భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు వాళ్ళు సో సామాజిక సామ్యవాద వ్యవస్థగా ఉండాలని చూసుకున్నారు. ప్లస్ దానికి కావలసిన అనుగుణంగా చర్యలు కూడా తీసుకున్నారు అన్నట్టు. ఏంది ఇది సామాజిక సామ్యవాద వ్యవస్థ అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలుస్తాం అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్
సొసైటీ అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, సో ఇయర్ సామాజిక సామ్యవాద వ్యవస్థ అంటే మీనింగ్ ఏంది అంటే, సో సామాజిక సామ్యవాద వ్యవస్థ అంటే ఏంటంటే, దీని ప్రకారం వచ్చేసి జాతీయ సంపద ఉంటుంది కదా, సో ఇయర్ సో జాతీయ సంపదను ఏం చేస్తారు అంటే సమానంగా సముచిత రీతిలో ఏం చేస్తారంటే పంపిణీ చేస్తారు అన్నట్టు. ఓకే, జాతీయ సంపదను ఏం చేస్తారండి సమానంగా, సో సమానంగా ఆర్ సముచిత రీతిలో పంపిణీ చేయడమే సామాజిక సామ్యవాద వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. ఓకే, అయితే ఈవెన్ మనం గమనిస్తే సామ్యవాదాలు కూడా 2 టైప్స్ ఉన్నాయండి. సామ్యవాదాలు కూడా వచ్చేసి ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి అన్నట్టు. ఏంది అంటే ఒకటి వచ్చేసి ఏమని పిలుస్తాం అంటే ప్రజాస్వామ్య సామ్యవాదం. రెండోది వచ్చేసి ఏంటంటే కమ్యూనిస్ట్, సో కమ్యూనిస్టు సామ్యవాదం. దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే రాష్ట్ర సామ్యవాదం అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఓకే, సో సామ్యవాదాలు కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ప్రజాస్వామ్య సామ్యవాదం, రెండోది వచ్చేసి కమ్యూనిస్ట్ సామ్యవాదం అన్నట్టు. అయితే ఈ ప్రజాస్వామ్యవాదానికి కమ్యూనిస్ట్ సామ్యవాదానికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఈ ప్రజాస్వామ్య సామ్యవాదం అనేది ఒక విధంగా ఏమని చెప్పొచ్చు అంటే ఇది మిక్స్డ్ ఎకానమీ అని చెప్పొచ్చు, అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పొచ్చు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పొచ్చు. సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది, ఇక్కడ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ సెక్టారు అంటే పబ్లిక్ రంగాలు, అలానే ప్రైవేట్ సెక్టారు, ఓకే ప్రైవేటు రంగాలు. సో ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తారు అన్నట్టు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తారు. అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ ప్రైవేట్ సెక్టారు అలానే పబ్లిక్ సెక్టార్ ఏం చేస్తుందంటే సో ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తారు అన్నట్టు. రైట్, సో ఇంకొకటి ఏమని చెప్పారంటే సుప్రీంకోర్టు ఒకసారి ఏమని చెప్పిందంటే సామ్యవాదం అంటే ఏంటంటే ప్రజాస్వామ్య యొక్క సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికం, సో పేదరికం అలానే అజ్ఞానం, ఓకే అజ్ఞానం అండ్ అవకాశాలలో అసమానత్వం అనారోగ్యం. ఓకే, అంటే సో ప్రజాస్వామ్య సామ్యవాదం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించాలి, అజ్ఞానాన్ని నిర్మూలించాలి, ఓకే అవకాశాలని కల్పించాలి, అసమానత్వాన్ని తొలగించాలి, అనారోగ్యాన్ని కూడా రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం అని సుప్రీంకోర్టు ఒకసారి పేర్కొన్నది. అలానే కమ్యూనిస్టు సోషలిజం అబ్జర్వ్ చేస్తే అంటే కమ్యూనిస్టు సామ్యవాదాన్ని గమనిస్తే ఇక్కడ ప్రజలకు కావలసిన ఒక అవసరాలు లేదా సో ఏదైతే ఉత్పత్తి సాధనాలు ఉంటాయో ఆ ఉత్పత్తి సాధనాలన్నీ కూడా ఏంటంటే జాతికే అంకితం చేస్తారు అన్నట్టు. అంటే సో అన్నీ కూడా జాతీయం చేస్తారు అన్నట్టు. రైట్, మరొకటి విషయం ఏంటంటే కమ్యూనిస్టు సామ్యవాదంలో ఏంటంటే ప్రైవేటు ఆస్తులు ఉండవు, ప్రైవేట్ ఆస్తులు అనేది ఉండవు. సో అన్ని కూడా ఏ ఆస్తులు ఉంటాయి పబ్లిక్ ఆస్తులే ఉంటాయి అన్నట్టు. ఈవెన్ పబ్లిక్ కావాల్సిన అవసరాలను కూడా మొత్తం పబ్లిక్ రంగాలే చూసుకుంటాయి అన్నట్టు. ఓకే, మన భారతదేశం వచ్చేసి ఏంటి అంటే ప్రజాస్వామ్య సామ్యవాదము. ఓకే, ప్రజాస్వామ్య సామ్యవాదం అంటే భారతదేశం వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది ప్రైవేట్ రంగము పబ్లిక్ రంగము ఇద్దరు కలిసి ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తారు. అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలు ఈ 2 రంగాలు తీరుస్తాయి అన్నట్టు. అయితే మన భారతదేశ సామ్యవాదం తీసుకుంటే సో భారతదేశం యొక్క సామ్యవాదంలో సో ఒకటి ఏంటంటే మార్కిజం ఉంది, సో మార్కిజం అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే గాంధీజం. ఓకే, భారతదేశం యొక్క సామ్యవాదం ఏంటంటే
మార్కిజం గాంధీజం మిశ్రమమే భారతదేశం యొక్క సామ్యవాదం అన్నట్టు. బట్ ఎక్కువ మాత్రం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటే గాంధీజం, అది గాంధీ సామ్యవాదానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నట్టు. ఓకే, మార్కిజం కంటే మనకు గాంధీ సామ్యం రెండు కాంబినేషనే, కానీ గాంధీజంకి ఎక్కువ అంటే హెవీలీ టువర్డ్ ద గాంధీయన్ సోషలిజం అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసి ఏంటంటే మనకి నూతన ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు జరిగినాయండి? సో ఇయర్ ఆర్థిక సంవత్సరం వచ్చేసి 1991లో జరిగినది. రైట్. సో ఇయర్ 1991లో, ఈ 1991లో ఆర్థిక సంవత్సరం ప్రకారం ఏంటంటే సో సరళీకరణ, రైట్, దాన్ని ఎల్పిజి అని పిలుస్తాం. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో సరళీకరణ అండ్ ప్రైవేటీకరణ, రైట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రపంచీకరణ. ఎప్పుడైతే నూతన సంస్కరణలు వచ్చినాయో అప్పుడు ఏమైపోయింది అంటే కొంతవరకు మన భారతదేశంలో వచ్చేసి, కంప్లీట్గా కాదు, కొంతవరకు ఏమైపోయింది అంటే భారతదేశంలో వచ్చేసి సో ప్రజాస్వామ్యవాదం ఏమైపోయింది అంటే సామ్యవాదం వచ్చేసి కొంత పలచబడ్డది. ఓకే, క్రమంగా ఏమైపోతుంది, పలచబడుతుంది అన్నట్టు, డైల్యూట్ అవుతుంది. రైట్. సో ఇది సామ్యవాదం గురించి అండి. రైట్. సో మూడవది వచ్చేసి ఏంటంటే లౌకిక. ఇంతకుముందు చెప్పాను, ఇంట్రడక్షన్ చెప్పాను, లౌకిక అనే పదాన్ని ఎప్పుడు యాడ్ చేశారండి? సో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం. రైట్, 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం. రైట్. సో మనకేంది, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మాత్రం సెక్యులర్ అనే పదం లేదండి. ఓకే, సో ఎప్పుడు యాడ్ చేశారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. రైట్, 1976. రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ రాజ్యాంగంలో లౌకిక పదం లేనప్పటికీ కూడా మనకి ఇండైరెక్ట్ మనకు వచ్చేసి ఏంటంటే రాజ్యాంగంలో వచ్చేసి లౌకికం కనపడుతుంది. ఎక్కడ అంటే మనకి మత స్వాతంత్రపు హక్కు ఇచ్చారు. సో ఇయర్ మత స్వాతంత్రపు హక్కు రాజ్యాంగంలో ఇచ్చారని సుప్రీంకోర్టే చెప్తున్నారు. ఓకే, సో లౌకిక పదం చేర్చినప్పటికీ మన రాజ్యాంగంలో లౌకిక భావాలు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏమంటారు, ఒక ఆర్టికల్ మనకు వచ్చేసిందంటే సో మత స్వాతంత్రపు హక్కు ఉంది అన్నట్టు. అయితే లౌకికం అంటే ఏంది? భారత రాజ్యాంగం ప్రకారం లౌకికం అంటే ఏంటంటే భారతదేశంలో వచ్చేసి భారత రాజ్యాంగం వచ్చేసి అన్ని మతాలు సమానమే అని చెప్తున్నారు. ఓకే, అన్ని మతాలు సమానమే. రెండవది వచ్చేసి ఏంటంటే సమస్త మతాలకి, అంటే అన్ని మతాలకి, సో ఇయర్ అన్ని మతాలకి సమాన హోదాని ఇస్తుంది. ఓకే, సమాన హోదా అండ్ సమాన మద్దతు ఇస్తున్నారు, సమాన మద్దతు కూడా ఇస్తున్నారు. రైట్, సమాన మద్దతు కూడా ఇస్తుంది. ఇది లౌకికం యొక్క అంశం. బట్ ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తే, సో ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తే ఎన్ని రాజ్యాలు ఉంటాయి? సో ఎన్ని రాజ్యాలు ఉంటాయి అంటే సో ఇయర్ 3 రాజ్యాలు ఉంటాయి. ఒకటి వచ్చేసిందంటే నాస్తిక రాజ్యం అని పిలుస్తాం. ఓకే, ఒకటి నాస్తిక రాజ్యం. రెండవది వచ్చేసిందంటే మత ప్రాతిపాదిక రాజ్యం అని చెప్పొచ్చు. మూడోది వచ్చేసి ఏంటంటే లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం. రైట్. సో నాస్తిక రాజ్యం అంటే ఏంది? నాస్తిక రాజ్యం అంటే ఏంటంటే నాస్తిక రాజ్యాలు అన్నీ ఏం చేస్తాయంటే అన్ని మతాలను ఖండిస్తాయండి. సో ఇయర్ అన్ని మతాలను ఏం చేస్తాయి? ఖండిస్తుంది. ఏ మతమైనా ఉండకూడదు, అంతేగా, అన్ని మతాలను ఖండించడమే నాస్తిక రాజ్యం అని చెప్తూ ఉంటారు. సో మత ప్రాతిపాదిక రాజ్యం అంటే ఏంది? ఈ రాజ్యానికి వచ్చేసి ఏంటంటే ఒక మతాన్ని ఏమని ప్రకటిస్తుందంటే రాజ్య మతంగా ప్రకటిస్తున్నారు. ఓకే, సో మత ప్రాతిపాదిక రాజ్యం అంటే ఒక మతాన్ని ఒక రాజ్య మతంగా చెప్తున్నారు, అంటే ఒక అఫీషియల్ రిలీజన్ ఉంటుంది అన్నట్టు. సో మరి అలాంటి దేశాలు ఏమైనా ఉన్నాయా? సో అలాంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటి? నేపాల్. సో నేపాల్, బంగ్లాదేశ్, రైట్, అండ్ బర్మా, శ్రీలంక, రైట్, అలానే పాకిస్తాన్. సో ఈ దేశాలకు వచ్చేసి ఏంటంటే ఒక
ఒక అఫీషియల్ రిలీజియన్ ఉంటుంది అన్నట్టు, అంటే ఒక రాజ్య మతం ఉంటుంది అన్నట్టు. సో లౌకిక రాజ్యం గమనిస్తే, సో లౌకిక రాజ్యంలో వచ్చేసి ఏంటంటే మతాల విషయంలో అంటే మత వ్యవహారాలలో ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్గా ఉంటుంది, సో తటస్థంగా ఉంటుంది అన్నట్టు లౌకిక రాజ్యంలో. సో మత వ్యవహారాలలో వచ్చేసి ప్రభుత్వం ఎలా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. అంటే లౌకిక రాజ్యంలో వచ్చేసి ఏంటంటే అన్ని మతాలకు సమాన హోదా ఉంటుందండి. సో అన్ని మతాలకి సమాన హోదా ఉంటుంది, అలానే సమాన మద్దతు కూడా ఉంటుంది అన్నట్టు. సో లౌకిక రాజ్యం అంటే సమాన హోదా సమాన మద్దతు కల్పించడమే లౌకిక రాజ్యం అన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే అమెరికా లౌకిక రాజ్యము, అలానే మన భారతదేశం కూడా వచ్చేసి ఏంటంటే లౌకిక రాజ్యం అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, సో లౌకిక రాజ్యం అని మనం చెప్పొచ్చు అన్నట్టు, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసింది డెమోక్రటిక్. సో డెమోక్రటిక్ అబ్జర్వ్ చేస్తే ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యంలో ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకే సార్వభౌమాధికారం ఉంటుందండి. ఓకే, ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఉంటుంది, సార్వభౌమాధికారం సవరియన్ పవర్ ప్రజలకే ఉంటుంది అన్నట్టు. అయితే ఈవెన్ ప్రజాస్వామ్యం అబ్జర్వ్ చేస్తే కూడా రెండు రకాలు ఉంటాయండి. సో ఇయర్ ప్రజాస్వామ్యం కూడా ఎన్ని రకాలు ఉంటుంది, రెండు రకాలు ఉంటుంది అన్నట్టు, రైట్. ఆ రెండు రకాలు వచ్చేసిందంటే ఒకటి వచ్చేసిందంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఒకటి వచ్చేసిందంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, రెండోది వచ్చేసిందంటే పరోక్ష ప్రజాస్వామ్యం, రెండోది వచ్చేసి పరోక్ష ప్రజాస్వామ్యం, రైట్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఇక్కడ వచ్చేసిందంటే ప్రజలకే సార్వభౌమాధికారం ప్రత్యక్షంగా ఉపయోగించుకుంటారు అన్నట్టు. ఓకే, సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజలకే సార్వభౌమాధికారం ప్రత్యక్షంగా వాడుకుంటారు. ఓకే, ప్రత్యక్షంగా సార్వభౌమాధికారాన్ని ఏం చేస్తారు, వినియోగించుకుంటారు అన్నట్టు. సో దాన్నే మనం ఏమని పిలుస్తాము, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని పిలుస్తాము. మరి ఎగ్జాంపుల్ వచ్చేసింది స్విట్జర్లాండ్, ఎగ్జాంపుల్ వచ్చేసింది స్విట్జర్లాండ్ వచ్చేసిందంటే సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ అన్నట్టు. అయితే ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వచ్చేసి అగైన్ సో 4 సాధనాలు ఉంటాయండి. ఓకే, సో ఎన్ని సాధనాలు ఉంటాయి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో 4 సాధనాలు ఉంటాయి అన్నట్టు. సో 4 సాధనాలు ఏంటి ఒకటి వచ్చేసిందంటే ప్రజాభిప్రాయ సేకరణ. సో ప్రజాభిప్రాయ సేకరణ, ఈవెన్ ఇంగ్లీష్ పదాలు కూడా గుర్తుంచుకున్నాం, మంచిది. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రెఫరెండం అని పిలుస్తాం అన్నట్టు. సో రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ. రెండవది వచ్చేసిందంటే ప్రజాభిప్రాయ నివేదన. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తాం, ఇనిషియేటివ్ అని పిలుస్తాం, ఇనిషియేటివ్. థర్డ్ వన్ వచ్చేసింది అంటే సో ఇయర్ పునరాగమనం అంటే రీకాల్ అని అర్థం. నాలుగోది వచ్చేసింది అంటే సో ఇయర్ ప్రజా నిర్ణయం, దీన్ని మనం ఏం పిలుస్తాం అంటే ప్లెబిసైట్ అని పిలుస్తాం, ప్లెబిసైట్, రైట్. ఇంగ్లీష్ పదాలు కూడా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఏమంటున్నాము, ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏంటంటే ఇందులో వచ్చేసిందంటే ఈ ప్రక్రియలో శాసనసభ ఉంది కదండి, శాసనసభ ఏం చేస్తుంది, శాసనాలను తయారు చేస్తుంది. అయితే ఈ శాసనసభ ఏం చేస్తుందంటే శాసనాన్ని ప్రతిపాదిస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఈ చట్టం చేయబోతున్నాం అని చెప్తున్నాం అన్నట్టు. అయితే ఈ చట్టాన్ని చేస్తారు, అంటే చట్టాన్ని ఏం చేస్తారంటే ఒక బిల్ ఫామ్లో రాస్తారు అన్నట్టు. అంటే బిల్ అంటే ఏంటంటే చట్టం కాకముందు ఉన్న ప్రక్రియని మనం ఏమని పిలుస్తాం అంటే బిల్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే శాసనసభ ఏం చేస్తుందంటే ఒక చట్టాన్ని ప్రతిపాదిస్తుంది అన్నట్టు. ఆ ప్రతిపాదించిన చట్టాన్ని ఎవరు ఆమోదించాలంటే ప్రజలే ఆమోదించాలి. ఎప్పుడైతే ప్రజలు ఆమోదిస్తారో అప్పుడు అది చట్టంగా మారుతుంది అన్నట్టు, లేకపోతే మారదు అన్నట్టు. అంటే ఇక్కడ వచ్చేసి జస్ట్ శాసనసభ వచ్చేసిందంటే చట్టాన్ని ప్రతిపాదిస్తుంది, ప్రతిపాదించిన చట్టాన్ని మాత్రం ఎవరు ఆమోదిస్తారు అంటే ప్రజలు ఆమోదిస్తారు అన్నట్టు. అలా జరిగితే మనం దాన్ని ఏమని పిలుస్తాం అంటే ప్రజాభిప్రాయ సేకరణ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇనిషియేటివ్ అంటే ఏంటి, ప్రజాభిప్రాయ నివేదిక. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజలే
ప్రజలే ఏం చేస్తారంటే బిల్లును ప్రతిపాదిస్తారు అన్నట్టు. అంటే ప్రజలే ఏం చేస్తారంటే చట్టాన్ని ప్రతిపాదిస్తారు. అంటే చట్టం చేయమని శాసనసభకి ప్రజలే పంపిస్తారు అన్నట్టు. శాసనసభకి ప్రజలే పంపిస్తారు. శాసనసభ ఏం చేయాలి? బై డిఫాల్ట్గా దాన్ని ఏం చేయాలి? ఆమోదించాలన్నట్టు. ఓకే, సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇనిషియేటివ్ అని పిలుస్తాం అన్నట్టు. రీకాల్ అంటే ఏంటంటే జనరల్ మనకు తెలిసిందే ప్రజాప్రతినిధులు. సో ఇయర్ ప్రజాప్రతినిధులు ఓకే లేదా అధికారులు, ప్రజాప్రతినిధులు లేదా అధికారులు ఒకవేళ సక్రమంగా వాళ్ళ విధులు నిర్వహించకపోతే అండ్ అట్ సేమ్ టైం వాళ్ళ కాలపరిమితి పూర్తి కాకపోయినప్పుడు కూడా తొలగించవచ్చు అన్నట్టు. అంటే రీకాల్ అంటే ఏంటంటే ప్రజాప్రతినిధులు అధికారులు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వహించకపోతే వాళ్ళని ఆ పదవి నుంచి తొలగిస్తారు అన్నట్టు. దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే రీకాల్ అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, అంటే వాళ్ళ పదవి కాలం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి ప్రజలే వాళ్ళని ఏం చేస్తారంటే సో తొలగిస్తారు అన్నట్టు. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రీకాల్ అని పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రజా నిర్ణయం, ప్లెబిసైట్. ప్రజా నిర్ణయం అంటే ఏంటంటే ఏదైనా ప్రధాన సమస్య ఉందనుకోండి, ఏదైనా ఒక ప్రధాన సమస్య ఆర్ లేదా ఒక చట్టాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు అనుకోండి, ఆ చట్టం మీద ఏం చేస్తారంటే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు అన్నట్టు. ఓకే, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం ఏం చేస్తారంటే ఆ చట్టాన్ని అమలు చేయొద్దు అనేది డిసైడ్ చేస్తారు శాసనసభ. జనరల్గా ఈ ప్రజా నిర్ణయం వచ్చేసి అంటే ప్లెబిసైట్ని ఎక్కడ వాడతారంటే భూభాగాలను పరిష్కరించడంలో వాడతారు అన్నట్టు జనరల్గా. సో ఇయర్ దేశం యొక్క భూభాగాలు ఉంటాయి కదా, వాటి భూభాగ వివాదాలు ఏమైనా ఉంటాయి, ఆ వివాదాలను పరిష్కరించేటప్పుడు ఏం చేస్తారంటే ప్రజల ఒక అభిప్రాయాన్ని తీసుకుంటారు. దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ప్రజా నిర్ణయం అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, మరి పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంది? సో పరోక్ష ప్రజాస్వామ్యం వచ్చేసి మన భారతదేశం వచ్చేసి ఎగ్జాంపుల్ అండి. సో భారతదేశం వచ్చేసి పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అగైన్ పరోక్ష ప్రజాస్వామ్యంలో రెండు టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యము. ఓకేనా, పరోక్ష ప్రజాస్వామ్యం రెండు టైప్స్, పార్లమెంటరీ ప్రజాస్వామ్యము. రెండోది వచ్చేసి ఏంటంటే అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. ఓకే, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఎగ్జాంపుల్ ఏంటంటే యుఎస్ఏ. సో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎగ్జాంపుల్ వచ్చేసింది ఇండియా. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వచ్చేసి కార్యనిర్వాహక వర్గం వచ్చేసి ఏంటంటే శాసనసభకు బాధ్యత వహిస్తుంది అన్నట్టు. అంటే కార్యనిర్వాహక వర్గం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలకు సమాధానము శాసనసభలో ఆన్సర్ ఇవ్వాలన్నట్టు. అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అదే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో ఏంటి అంటే కార్యనిర్వాహకం తీసుకునే నిర్ణయాల పైన శాసనసభకు సమాధానం చెప్పని అవసరం లేదు, అంటే బాధ్యత వహించిన అవసరం లేదన్నట్టు. ఇది డిఫరెన్స్ అన్నట్టు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈవెన్ ప్రవేశికలో మనకేంది ప్రజాస్వామ్యము అని ఉంది, అంటే డెమోక్రటిక్ అనే పదం ఉంది కదా. ఈ ప్రజాస్వామ్యాన్ని అబ్జర్వ్ చేస్తే ఓకే, ఈ ప్రజాస్వామ్యం వచ్చేసి పదాన్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో మళ్ళీ మనకు మూడు కనపడుతున్నాయండి. ఒకటి వచ్చేసిందంటే రాజకీయ ప్రజాస్వామ్యం, దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే పొలిటికల్ డెమోక్రసీ అని పిలుస్తాం. ఓకే, పొలిటికల్ డెమోక్రసీ. సో రెండోది వచ్చేసి ఏంటంటే సామాజిక ప్రజాస్వామ్యం. ఓకే, రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తాం సోషల్ డెమోక్రసీ అని పిలుస్తాం. ఓకే, సోషల్ డెమోక్రసీ. థర్డ్ వన్ వచ్చేసేమో ఆర్థిక ప్రజాస్వామ్యం. అంటే జస్ట్ డెమోక్రటిక్ పదం ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే అర్థం ఏంటి అంటే పొలిటికల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అని చెప్పవచ్చు అన్నట్టు. ఓకే, సో మూడు మిళితమై ఉంటాయి అన్నట్టు డెమోక్రసీ అంటే. ఓకే, సో ఇయర్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూద్దాం. సో రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే వచ్చేసి ఏంటంటే
ఇక్కడ పౌరులందరికీ సమానమైన రాజకీయ అధికారం ఉంటుందండి. ఓకే, పౌరులందరికీ ఎలా ఉంటుంది? సమానమైన రాజకీయ అధికారం ఉంటుంది అన్నట్టు. ఓకే, సమానమైన రాజకీయ అధికారం ఉంటుంది అన్నట్టు. అంటే సో ఇప్పుడు సమానమైన అధికారం ఉంటుందంటే మీనింగ్ ఏంది? పౌరులకి సమాన సార్వభౌమ అధికారం ఉంటుంది. అంటే ప్రతినిధుల్ని వీళ్ళు ఎన్నుకోవచ్చు అన్నట్టు. ఈ ప్రజాప్రతినిధుల్ని ఈ వర్గం వాళ్ళే ఎన్నుకోవాలి, ఈ అదర్ వర్గం వాళ్ళే ఎన్నుకోవద్దు అనేది లేదండి. సో ప్రతి ఒక్కరికి ఏంటి అంటే సో ఏమంటారు, ఓటు హక్కు ద్వారా ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవచ్చు అన్నట్టు. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రాజకీయ ప్రజాస్వామ్యం అంటారు. అంటే రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే పౌరులందరికీ సమానమైన రాజకీయ అధికారం ఇవ్వబడింది. అంటే పౌరులు వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన సార్వభౌమ అధికారం అంటే ఓటు హక్కును ఉపయోగించుకొని వాళ్ళకు కావలసిన ప్రతినిధులను ఎన్నుకోవడమే రాజకీయ ప్రజాస్వామ్యం అని అనొచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే పౌరుల యొక్క సంక్షేమ అవసరాలు తీర్చడానికి కోసం, పౌరుల యొక్క అవసరాలను తీర్చడం కోసము ఒక నిబంధనలతో కూడిన స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థను నిర్వహించడమే. నిబంధనలతో కూడిన ఒక స్వేచ్ఛా మార్కెట్. ఈ స్వేచ్ఛా మార్కెట్ ఏం చేస్తుంది? ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది అన్నట్టు. ఓకే, అలా దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సోషల్ డెమోక్రసీ అని పిలుస్తాం అన్నట్టు. సో ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఎవరైతే ఉత్పత్తి సహకరిస్తారో, అంటే ఎవరైతే సో ఉత్పత్తిని సహకరిస్తారో ఉత్పత్తికి సాధించిన ప్రతి ఒక్కరికి ఏంటి అంటే వేతనాలు, జీతభత్యాలు పొందుతారు అన్నట్టు. సో దీన్నే మనం అని పిలుస్తాం అంటే ఆర్థిక ప్రజాస్వామ్యం అని పిలుస్తాం అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన భారతదేశం వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో అంటే రాజ్యాంగంలో వచ్చేసి ప్రవేశికలో వచ్చేసి డెమోక్రటిక్ పదం ఉంది. ఈ డెమోక్రటిక్ పదానికి మీనింగ్ ఏంటి అంటే పొలిటికల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ. ఈ మూడు అచీవ్ చేయాలని. ఎప్పుడైతే ఈ మూడింటిని అంటే రాజకీయ ప్రజాస్వామ్యము, సామాజిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం ఎప్పుడైతే మనం అచీవ్ చేస్తామో అప్పుడు మనం ఏం సాధించినట్టు? సమసమాజ వ్యవస్థను నిర్మించినట్లు అవుతుంది అన్నట్టు. ఓకే, అంటే సమసమాజ వ్యవస్థని నిర్మించడం కోసమే మనం డెమోక్రసీని ఏర్పాటు చేస్తాం. ఆ డెమోక్రసీలో వచ్చేసి రాజకీయ ప్రజాస్వామ్యం ఉంటుంది, సామాజిక ప్రజాస్వామ్యం ఉంటుంది, ఆర్థిక ప్రజాస్వామ్యం ఉంటుంది అన్నట్టు. అండ్ రాజ్యాంగం యొక్క ఆశయం కూడా ఏంటి అంటే సమసమాజ వ్యవస్థను నిర్మించడమే రాజ్యాంగం యొక్క ఆశయం అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిపబ్లిక్. సో రిపబ్లిక్ వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు మనం ఏమంటారు, రిపబ్లిక్ అంటే గణతంత్రం. గణతంత్రం అంటే ఏంటంటే పౌరులకి ఇక్కడ మన రాజకీయ అధికారం. ఓకే, పౌరులకు వచ్చేసి మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? రిపబ్లిక్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే పౌరులకు వచ్చేసి రాజకీయ సార్వభౌమ అధికారం ఇవ్వబడింది అన్నట్టు. ఓకే, రాజకీయ సార్వభౌమ అధికారం ఇవ్వడం జరిగింది. అయితే మనం డెమోక్రటిక్ అని పిలుస్తున్నాం కదండి, ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా 2 టైప్స్ ఉన్నాయండి. ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసిందంటే రాజరిక ప్రజాస్వామ్యం. ఓకే, రాజరిక వ్యవస్థ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అలానే గణతంత్ర వ్యవస్థ కూడా ఉంటుంది అన్నట్టు. గణతంత్ర వ్యవస్థ. అయితే రాజరిక వ్యవస్థలు ఏంటి అంటే ఇది కూడా ప్రజాస్వామ్యమే, కానీ రాజరిక వ్యవస్థ ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసి రాజ్యాధినేత, సో రాజ్యాధినేతని ఆర్ అధ్యక్షుణ్ణి ఇక్కడ ఏంటంటే వంశపారపర్యం అన్నట్టు. వంశపారపర్యం అన్నట్టు. రైట్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే రాజరిక వ్యవస్థకి ఎగ్జాంపుల్ వచ్చేసింది బ్రిటన్లో వచ్చేసి అధ్యక్షుని ఎన్నుకోరండి. సో వంశపారపర్యంగానే వాళ్ళు నియమిస్తారు అన్నట్టు. నెక్స్ట్ గణతంత్ర వ్యవస్థలు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక రాజ్యాధినేతను మనం ఏం చేస్తాం? ఎన్నుకుంటాం అన్నట్టు. అంటే అధ్యక్షుని మనం ఏం చేస్తాం? ఎన్నుకుంటాం అన్నట్టు. అది ప్రత్యక్షంగానే కావచ్చు లేదా పరోక్షంగానే కావచ్చు అన్నట్టు. ఓకే, సో మన భారతదేశంలో వచ్చేసి ఏంది? రాజ్యాధినేతను అంటే ప్రెసిడెంట్ని. సో ప్రెసిడెంట్ని వచ్చేసి మనం ఏం చేస్తాం అంటే పరోక్షంగా ఎన్నుకుంటాం అన్నట్టు. ఆ పరోక్షంగా ఎన్నుకున్న ఆ వ్యక్తికి ఒక నిర్దిష్ట కాల పరిమితి వరకు సో అధికారాలు కూడా ఇవ్వబడతాయి అన్నట్టు. సో భారతదేశంలో వచ్చేసి ప్రెసిడెంట్ యొక్క కాల పరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు అన్నట్టు. ఓకే, అమెరికాలో వచ్చేసి
రాజ్యాధినేతను ఎలా ఎన్నుకుంటాము? సో అక్కడ ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం అన్నట్టు. అంటే అక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, మన భారతదేశంలో వచ్చేసి పరోక్షంగా ఎన్నుకుంటారు. రైట్. సో అలానే మరొక విషయం వచ్చేసి అంటే గణతంత్రము మనకి ఇంకోటి ఏమైనా ఇండికేట్ చేస్తుంది అంటే ఈవెన్ పబ్లిక్ ఆఫీసెస్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా వంశపారపరం కాదన్నట్టు. సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ఏం చేయొచ్చు, ఆ ప్రభుత్వ ఉద్యోగాలకి అందరూ పోటీ పడవచ్చు అన్నట్టు. వంశపారపర్యం అనేది ఏముండదు అన్నట్టు. ఓకే. అయితే ఏ అయితే అర్హతలు ఉంటాయో అంటే పేర్కొన్న అర్హతల ప్రకారము సో పౌరులు ఎవరైనా సరే దేశ అధ్యక్షుడికి పోటీ చేయొచ్చు అన్నట్టు. సో దాన్నే మనం అని పిలుస్తాం అంటే రిపబ్లిక్ అని పిలుస్తాం అన్నట్టు. అంటే సింపుల్ గుర్తుంచుకోండి, ప్రభుత్వ ఆఫీసులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ జాబ్స్ అన్ని ప్రతిది కూడా వంశపారపర్యం కాదు. ఎవరైనా సరే పోటీ పడవచ్చు, పోటీ పడి సో ఆ పోస్టును కూడా ఏమంటారు తీసుకోవచ్చు. సో అదే రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఏంది, రాజ్యాధినేతను ఖచ్చితంగా వంశపారపర్యం వస్తుంది. బట్ గణతంత్రంలో వచ్చేసి వంశపారపర్యం ఉండదు, ఎన్నిక ధోరణే జరుగుతుంది అన్నట్టు. ఆ ఎన్నికలో అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు అన్నట్టు. రైట్. సో ఇది గణతంత్రం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంది న్యాయం. సో న్యాయం అంటే ఏంది, సో ఈ యాక్చువల్గా గమనిస్తే న్యాయాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఓకే. సో ఏంటి ఏంటి ఒకటి వచ్చేసింది అంటే జస్ట్ న్యాయం అంటే మరి ఈ న్యాయం ఎందులో జరగాలి. రైట్. సో న్యాయం వచ్చేసిందంటే ఒకటి వచ్చేసిందంటే సామాజిక న్యాయం జరగాలి. ఒకటి సామాజిక న్యాయం. రెండవది వచ్చేసిందంటే ఆర్థిక న్యాయం జరగాలి, ఆర్థిక న్యాయం. రైట్. మూడవది వచ్చేసిందంటే రాజకీయ న్యాయం. అంటే జస్ట్ న్యాయం అని మెన్షన్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం జరగాలన్నట్టు. అయితే ఈ సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము ఎలా పొందవచ్చు, ఎలా సాధించవచ్చు అంటే ఒకటి ప్రాథమిక హక్కులతో. సో ప్రాథమిక హక్కులు అలానే ఆదేశిక సూత్రాలు. ఓకే. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ద్వారా మనము ఈ సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం పొందొచ్చు అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే రష్యన్ కాన్స్టిట్యూషన్లో తీసుకున్నాం అన్నట్టు. ఎందుకు అంటే రష్యాలో వచ్చేసి 1970లో ఒక విప్లవం జరిగింది. ఆ విప్లవం దేని మీద జరిగింది అంటే సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం మీద జరిగింది అన్నట్టు. ఓకే. ఆ అంశాలను మనం ఏం చేస్తాము, మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అన్నట్టు. అరే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం సామాజిక న్యాయం చూద్దాం. ఏంది అసలు సామాజిక న్యాయం అంటే ఏంది యాక్చువల్గా. రైట్. సామాజిక న్యాయం అంటే ఏందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసింది సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ఏంది, మీనింగ్ ఏంది అంటే కులం, వర్ణం, జాతి, మతం, లింగం ఇలాంటి వివక్ష లేకుండా. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తానండి. కులము, వర్ణము, జాతి, మతము, లింగము వివక్ష లేకుండా పౌరులందరికీ, ఓకే, పౌరులందరికీ సమాన ఆదరణ కల్పిస్తారు. సమాన ఆదరణ కల్పిస్తారు అంటే ఈక్వల్ ట్రీట్మెంట్. ఓకే. ఈక్వల్ ట్రీట్మెంట్, సమాన ఆదరణ కల్పిస్తారు. ఇదే సామాజిక న్యాయం అన్నట్టు. ఇంకోటి వచ్చేసిందంటే ఏ వర్గానికి కూడా ప్రత్యేక హక్కులు ఉండవు. సామాజిక న్యాయంలో ఏ వర్గానికి కూడా ప్రత్యేక హక్కులు ఉండవు. ఓకే. సో అదొకటి. రెండవది వచ్చేసి ఏంటంటే కాకపోతే ఏంటి అంటే వెనుకబడిన తరగతులకి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి, స్త్రీలకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు అన్నట్టు. ఓకే. ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు అన్నట్టు. ఎందుకు? ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఓకే. అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో వచ్చేసి సామాజిక న్యాయం కోసం సో వెనుకబడిన తరగతుల వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి, స్త్రీలకి ప్రత్యేక ఉద్యోగాలను, ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక రిచ్ పర్సన్ ఉందనుకున్నాం, ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, ఇంకోరు వచ్చేసి పూర్ పర్సన్ ఉన్నాడు. రైట్. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒకరేం రిచ్, ఒకరు పూర్, ఇద్దరికి
ఒకే వాతావరణంలో లేరు. ఒకరు వచ్చేసి రిచ్ పర్సన్, ఇంకొకరికి వచ్చేసి పూర్ పర్సన్ అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి, రిచ్ పర్సన్ పూర్ పర్సన్ ఇద్దరు అంటే సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే ఇతను ఏం చేయాలి, అప్లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు పూర్ పీపుల్ కాబట్టి వీళ్ళకి కొన్ని ఏమంటారు సదుపాయాలు కల్పిస్తున్నాం, అవకాశాలు కాదు. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రత్యేక సదుపాయాలు. అంటే సో వీళ్ళకి ఏమంటారు, సపోజ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పోవాలి. ఈ రిచ్ పర్సన్ వచ్చేసింది కోచింగ్ తీసుకునే ఇతనికి కెపాసిటీ ఉంది, పూర్ పీపుల్కి వచ్చేసింది కోచింగ్ తీసుకునే కెపాసిటీ లేదు. అప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం వచ్చేసి ఏం చేయాలంటే వీళ్ళకి కావాల్సిన కోచింగ్ సెంటర్లు కానీ లేకపోతే ఎక్కడో వాటికి ఏమంటారు వీళ్ళ కోచింగ్ ఇప్పించేసి, ఇప్పుడు ఏమైంది ఇతను కోచింగ్ తీసుకుంటే ఇతను కోచింగ్ ఇస్తారు, ఇద్దరు సమాన ఏమంటారు సమానమైన ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వీళ్ళిద్దరు పోటీ పెడితే నో ప్రాబ్లం అన్నట్టు, రైట్. సో అలా ఏంది అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెనుకబడిన తరగతులకి స్త్రీలకి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఎందుకు అంటే పూర్కి రిచ్కి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి సో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం కోసం ఏం చేస్తుందంటే పూర్ని కొంచెం అప్లిఫ్ట్ చేస్తున్నారు, అంటే కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అలా ఏం చేస్తుందంటే దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే సామాజిక న్యాయం అని పిలుస్తున్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే ఆర్థిక న్యాయం. ఓకే, సో రెండోది వచ్చేసి ఆర్థిక న్యాయం. ఆర్థిక న్యాయం అంటే ఏంది, సో ప్రజల మధ్య వచ్చేసి సంపద విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ లేదా ఆస్తి, ఓకే, ప్రజలకు వచ్చేసి సంపద విషయంలో కానీ ఆదాయ విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ విపరీతమైన అసమానత్వం ఉందన్నట్టు. విపరీతమైన అసమానత్వం, ఈ అసమానత్వాన్ని ఏం చేయాలి, తీసేయాలి. అంటే అసమానత్వాన్ని రూపుమాపాలి. అది ఎవరి బాధ్యత, ప్రభుత్వ బాధ్యత అన్నట్టు. సో ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే ఆర్థిక న్యాయం జరగాలంటే ఏంటంటే సంపద విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ అసమానత్వాన్ని రూపుమాపడమే ఆర్థిక న్యాయం అన్నట్టు. ఓకే, సో అంటే అందరు ఈక్వల్గా ఇవ్వాలన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్థిక న్యాయానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ పొజిషన్, అంటే సమాన హోదాలో ఉన్న వాళ్ళకి, ఓకే, సమాన హోదాలో ఉన్న వాళ్ళకి ఏంది సమాన వేతనం ఇస్తారు. ఓకే, సమాన వేతనం ఇస్తారు. అది ఏ కులమైనా సరే, ఏ కులమైన వర్ణమైన జాతి అయినా మతమైన లింగమైన వాళ్ళు సమాన హోదాలు ఉన్నారు అనుకుంటే సమాన వేతనం ఇస్తారు అన్నట్టు. అలా ఏం చేస్తాం మనం ఆర్థిక న్యాయాన్ని అచీవ్ చేస్తాం అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే సామాజిక న్యాయాన్ని, సో సామాజిక న్యాయం ప్లస్ సో ఆర్థిక న్యాయం. సో ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే కలిపితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే మనము సో సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని మనం సాధిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే వితరణ ధర్మము అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, వితరణ ధర్మం, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఇంగ్లీష్లో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, సామాజిక న్యాయం ఆర్థిక న్యాయాన్ని అచీవ్ చేస్తే మనం ఏమని పిలుస్తాము, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, వితరణ ధర్మం అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాజకీయ న్యాయం. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది రాజకీయ న్యాయం. రాజకీయ న్యాయం అంటే ఏంది, రాజకీయ న్యాయం అంటే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో, ఓకే, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలను కల్పించడమే మనం ఏమని పిలుస్తాం అంటే రాజకీయ న్యాయం అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, సో ఇది రాజకీయ న్యాయం. నెక్స్ట్ వచ్చేసింది స్వేచ్ఛ, లిబర్టీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వ్యక్తి వికాసానికి అలానే అభివృద్ధికి స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్. అంటే సో తగిన అవకాశం, సో వ్యక్తి వికాసానికి అభివృద్ధికి స్వేచ్ఛ ఏం చేస్తుంది, తగిన అవకాశాలు కల్పిస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే స్వేచ్ఛ వచ్చేసి ఏంటంటే ఆలోచనలో స్వేచ్ఛ, ఓకే, ఆలోచనలో వచ్చేసి స్వేచ్ఛ, భావనలో వచ్చేసి స్వేచ్ఛ అంటే భావ ప్రకటన, సో అంటే రైట్ టు ప్రొటెస్ట్ అన్నట్టు, అంటే మనం నిరసన తెలియజేయచ్చు భావ ప్రకటనకి ఎగ్జాంపుల్. నమ్మకంలో వచ్చేసింది రైట్ టు బిలీవ్ ఎగ్జిస్టెన్స్ గాడ్, సో మీరు ఎవరైనా ఏ దేవుడైనా నమ్ముకోవచ్చు అన్నట్టు, రైట్. నెక్స్ట్ విశ్వాసం, సో విశ్వాసం, ట్రస్ట్, ఆరాధన, ఓకే, మనం ఎవరినైనా సో ఏ గాడ్నైనా కూడా
సో ఆరాధించుకోవచ్చు అన్నట్టు. అయితే ఇంకొకటి ఏంటంటే మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఒకవేళ స్వేచ్ఛకు భంగం కలిగింది అనుకోండి, ఏదైనా వ్యక్తి స్వేచ్ఛ భంగం కలిగితే వాళ్ళు ఏం చేయొచ్చు, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. సో న్యాయస్థానాలు ఏం చేస్తుంది, అతని యొక్క స్వేచ్ఛను ఏం చేస్తుంది, రక్షిస్తుంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే స్వేచ్ఛ ఉంది అంటే ఇష్టం ఉన్నట్టు నడుస్తా అంటే కుదరదు. స్వేచ్ఛ కూడా ఏంటంటే ఒక అపరిమితులు ఉంటాయి అన్నట్టు, ఇతరులకి భంగం కలగకుండా నువ్వు మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు, రైట్. అయితే ఈ లిబర్టీ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఫ్రెంచ్ విప్లవం జరిగిందండి. ఓకే, సో ఎక్కడ జరిగింది, ఫ్రెంచ్లో వచ్చేసి ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఈ ఫ్రెంచ్ విప్లవం అబ్జర్వ్ చేస్తే ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగింది అంటే 1789 టు 1799లో జరిగింది అన్నట్టు. ఈ ఫ్రెంచ్ విప్లవం ప్రకారం ఏంటంటే ఫ్రెంచ్ విప్లవం దేని కొరకు జరిగిందంటే స్వేచ్ఛ కొరకు, అలానే సమానత్వం కొరకు, ఓకే, నెక్స్ట్ సౌభ్రాతత్వం కొరకు. ఓకే, సౌభ్రాతత్వం కొరకు, ఈ మూడింటి కొరకే మనకి ఏంటంటే ఫ్రెంచ్ విప్లవం జరిగింది అన్నట్టు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రెంచ్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాన్ని తీసుకున్నాం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈక్వాలిటీ, సమానత్వం అంటే ఏంటి అంటే సమాజంలో వచ్చేసి ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు ఉండవు, ప్రత్యేక హోదా ఉండదు అన్నట్టు. ఓకే, ప్రత్యేక హక్కులు అండ్ ప్రత్యేక హోదాలు కూడా ఉండవు అన్నట్టు. సో ఇయర్ ప్రత్యేక హోదా కూడా ఉండదు అన్నట్టు, రైట్. సో ఇది సమానత్వం సాధించడం అంటే సమాజంలో వచ్చేసి ఏంటంటే వ్యక్తులకి ఎటువంటి విచక్షణ ఉండదు అన్నట్టు. అంటే వ్యక్తులందరూ కూడా సమాన అవకాశాలు కల్పిస్తే దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే సమానత్వం అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, అంటే వ్యక్తులందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తున్నట్టు. అయితే ఈ సమానత్వం కూడా వచ్చేసి ఏంటంటే 3 రకాలు ఉందండి. సమానత్వం కూడా వచ్చేసి ఏంటంటే 3 రకాలు ఉంది. ఒకటి వచ్చేసి ఏంటంటే పౌర సమానత్వం. ఓకే, ఒకటి వచ్చేసి పౌర సమానత్వం, రెండోది వచ్చేసి ఏంటంటే రాజకీయ సమానత్వం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్థిక సమానత్వం. ఒకటి రాజకీయ సమానత్వం, పౌర సమానత్వం అండ్ ఆర్థిక సమానత్వం. పౌర సమానత్వం అంటే ఏంది, దీన్నే మనం ఏం పిలుస్తాం, సివిక్ ఈక్వాలిటీ అని పిలుస్తాం. ఓకే, పౌర సమానత్వం అంటే ఏంటంటే ఇప్పుడు పౌర సమానత్వం గురించి ఎక్కడెక్కడ కనపడుతుంది అంటే మనకి ప్రకరణ 14, ప్రకరణ 15, ప్రకరణ 16, ప్రకరణ 17, ప్రకరణ 18లో పౌర సమానత్వం కనపడుతున్నట్టు. ప్రకరణ 14 ఏమని చెప్తుందంటే చట్టం ముందు సమానత్వం గురించి మాట్లాడతాం, అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది అన్నట్టు. ప్రకరణ 15 ఏం చెప్తుంది అంటే మత, జాతి, కుల, లింగ, జన్మస్థలం పైన విచక్షణ చూపరాదు. ఓకే, విచక్షణ చూపరాదు అని చెప్తారు, అంటే అది కూడా పౌర సమానత్వం అని తెలియజేస్తుంది. ప్రకరణ 16 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో వచ్చేసి సమాన అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఓకే, సో అక్కడ కూడా పౌర సమానత్వం గురించి మాట్లాడుతుంది. ప్రకరణ 17 ఏం చెప్తుందంటే అస్పృశ్యత రద్దు అని చెప్తుంది, అన్టచబిలిటీ రద్దు అని చెప్తుంది. ప్రకరణ 18 ఏం చెప్తుందంటే బిరుదులు, సో బిరుదులు కూడా రద్దు అని చెప్పింది అన్నట్టు, రైట్. సో కాబట్టి ఏంది అందరికి కూడా సమానత్వం కల్పిస్తుంది, దాన్ని మనం అని పిలుస్తాం పౌర సమానత్వం అని పిలుస్తాం. రాజకీయ సమానత్వం ఉంటుంది. సో రాజకీయ సమానత్వం వచ్చేసి 325, 326 ఆర్టికల్లో మనకి రాజకీయ సమానత్వం నుంచి కనపడుతుంది. అంటే 325 ప్రకరణ ఏమని చెప్తుందంటే మతము, జాతి, కులము, లింగము ఆధారంగా ఏ వ్యక్తి కూడా ఓటర్ జాబితాలు చేర్చరు అని చెప్తున్నాను. అంటే ఒక ఓటర్ జాబితాలలో ఒక వ్యక్తిని చేర్చుకున్నప్పుడు మతము, జాతి, కులము, లింగం అనే అంశాలను తీసుకోదు. అంటే ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఏమంటారు, ఎవరైతే ఓటుకు అప్లై చేసుకుంటారో వాళ్ళని ఓటర్ జాబితాలో చేరుస్తారు అన్నట్టు. అది ప్రకరణం 325 చెప్తుంది. ప్రకరణ 326 ఏం చెప్తుంది అంటే వయోజన ఓటు పద్ధతిలో లోకసభ మెంబర్స్ అంటే లోక్సభ అండ్ రాష్ట్ర అసెంబ్లీలకి ఎన్నికలు జరుగుతాయి అన్నట్టు.
అంటే అదే మనం ఏమని పిలుస్తాం అంటే రాజకీయ సమానత్వం అని చెప్తున్నాం. ఆర్థిక సమానత్వం అంటే ఏంటి అంటే ఆర్థిక సమానం వచ్చేసి ప్రకరణ 39 చెప్తుందండి. సో ఇయర్ ప్రకరణ 39 వచ్చేసి ఆర్థిక సమానత్వం. ఇక్కడ ఏంటంటే స్త్రీ పురుష భేదం అనేది లేదు. సో స్త్రీ పురుష భేదం లేకుండా జీవనోపాధి కల్పించడమే ఆర్థిక సమానత్వం అన్నట్టు. ఓకే, స్త్రీ పురుష భేదం లేకుండా జీవనోపాధి కల్పించడమే దాన్ని మనం ఏం పిలుస్తుంటే ఆర్థిక సమానత్వం అని పిలుస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఫ్రెటర్నిటీ అంటే సోదరాభావం. ఓకే, సౌభ్రాతత్వం అంటే ఏంది సోదరాభావం అన్నట్టు. రైట్, సోదరాభావం. సోదర భావం. రైట్, సోదరాభావం అంటే ఏంటంటే సోదరాభావం గురించి భావం గురించి ఎక్కడెక్కడ కనపడుతుంది అంటే ఒకటి మనకి ప్రాథమిక హక్కులు. సో ఇయర్ ప్రాథమిక హక్కులు ఏక పౌరసత్వం. ఏక పౌరసత్వము మనకి ప్రాథమిక హక్కులు మనకేంటంటే ఇక్కడ ఈ రెండు కూడా. సో ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు కాదు, ప్రాథమిక విధులు. సో ప్రాథమిక విధులు ఏక పౌరసత్వం వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సోదరాభావాన్ని పెంపొందించవచ్చు అన్నట్టు. ఓకే, ఈవెన్ ఆదేశిక సూత్రాల ద్వారా కూడా. ఓకే, ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలు ఏక పౌరసత్వం ప్రాథమిక విధుల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సోదరాభావాన్ని పెంపొందించవచ్చు. అంటే ఒక విధంగా ఏంటి అంటే సౌభ్రాతత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, సోదరాభావం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి వ్యక్తి గౌరవానికి, అలానే జాతి ఐక్యతకి, జాతి సమగ్రతని పేర్కొంటున్నారు. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసిందంటే సోదరాభావం వచ్చేసిందంటే వ్యక్తి యొక్క గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. వ్యక్తి యొక్క గౌరవాన్ని పెంపొందిస్తుంది. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే సౌభ్రాతత్వం అని పిలుస్తున్నట్టు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ప్రావేశిక ప్రాముఖ్యత ఏంది అసలు. రైట్, ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత ఏంది. సో ప్రవేశ యొక్క ప్రాముఖ్యత వచ్చేసి ఏంటి అంటే కొంతమంది, సో ఇక్కడ వచ్చేసి గుర్తుంచుకోవాల్సింది అంటే శ్రీ అల్లాడి కృష్ణస్వామి, శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఏమని చెప్తున్నా అంటే ప్రవేశిక అనేది మా చిరకాల స్వప్నం అని చెప్తున్నాడు. సో ఈ ప్రవేశిక వచ్చేసి మా చిరకాల స్వప్నం అని శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అన్నారు. అలానే కేఎం మున్షి. సో ఇయర్ కేఎం మున్షి ఏమని చెప్పాడు అంటే భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి ఇది ఒక రాజకీయ జాతకం అని చెప్పారు అన్నట్టు. అంటే హోరోస్కోప్, పొలిటికల్ హోరోస్కోప్ అని చెప్పారు అన్నట్టు. రాజకీయ జాతకం, ప్రవేశిక అనేది ఏంది పొలిటికల్ హోరోస్కోప్ అని చెప్పారు. ఓకే, పొలిటికల్ హోరోస్కోప్. రైట్, సో అయితే మరొక విషయం వచ్చేసిందంటే ప్రియంబుల్కి న్యాయ సంరక్షణ లేదండి. ఓకే, న్యాయ సంరక్షణ లేదు అంటే ఇది జస్టిసబుల్ కాదు. ఇదేంటంటే నాన్ జస్టిసబుల్ అంటే ఏంది కోర్టుకి వెళ్ళి వీటిని అమలు చేయమని అడగడానికి వీలు లేదు. ప్రియంబుల్లో మెన్షన్ చేసిన ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను అమలు చేయమని కోర్టుకి వెళ్ళడానికి లేదన్నట్టు. ఎందుకంటే ఇవి నాన్ జస్టిసబుల్ అన్నట్టు. ఓకే, మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఇందులో ఏదైతే అంశాలు పొందుపరిచారో, ఓకే ప్రియంబుల్లో ఏదైతే అంశాలు పొందుపరిచారో ఆ అంశాలు వచ్చేసి ఆ అంశాలను, ఆశయాలను, లక్ష్యాలను స్వతంత్రంగా అమలులోకి రావన్నట్టు. అంటే ప్రియంబుల్లో ఏదైతే ఆశయాలు, లక్ష్యాలు మెన్షన్ చేశారో అవి స్వతంత్రంగా అమల్లోకి రావు. పార్లమెంట్ ఏం చేయాలి, చట్టం చేయాలి, అప్పుడు మాత్రమే అమల్లోకి వస్తున్నారు. రైట్, సో మరొక విషయం వచ్చేసిందంటే ఎప్పుడైనా రాజ్యాంగాలు వచ్చేసి ప్రకరణలు వచ్చేసి సక్రమంగా వ్యాఖ్యానించడానికి, ఓకే సో సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే ప్రవేశికనే ప్రాతిపాదికగా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంత ఇంపార్టెంట్. రైట్, మరొక విషయం వచ్చేసిందంటే ఈవెన్ ప్రవేశికలో ఉన్న ఆదర్శాలను పార్లమెంటు అమలు చేస్తూ ఒక చట్టం చేసింది అనుకుందాం. ఆ చట్టాలను అమలు చేయకపోతే
ఆ చట్టాలను అమలు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాల్ని అంటే పార్లమెంటు ప్రవేశం మీద చట్టాలు చేసింది, బట్ ఆ ఆశయాలు చట్టాలను అమలుపరచలేదు అనుకోండి, అప్పుడు మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసిందంటే, సో ఇంకోటి వచ్చేసిందంటే న్యాయస్థానాలు కూడా ప్రవేశికలో ఏదైతే అంశాలు ఉంటాయో ఆ అంశాలని అమలుపరచమని కూడా ఆదేశాలు ఇవ్వలేదు. ఆదేశాలు ఇచ్చే పవర్ కూడా ఆ న్యాయస్థానాలకు లేవు అన్నట్టు. అయితే శాసనసభకు అధికారాలు ఉన్నాయి కదా, ఈ శాసనసభకున్న అధికారాలు వచ్చేసి రాజ్యాంగ ప్రవేశికకి ఆధారం కాదన్నట్టు. ఓకే, సో రాజ్యాంగ ప్రవేశిక ద్వారా వాటికి ఏమంటారు, శాసనసభలకు అధికారాలు రాలేదని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు వచ్చేసిందంటే ప్రియంబుల్ వచ్చేసి రాజ్యాంగంలో భాగమేనా అడుగుతుంది. ఓకే, సో సో రాజ్యాంగంలో భాగమే అని అనడానికి సుప్రీంకోర్టు వచ్చేసి కొన్ని తీర్పులు ఇచ్చిందండి. సో తీర్పులు వచ్చేసిందంటే ఒకటి వచ్చేసిందంటే బెరుబారీ కేసు. సో ఇయర్ బెరుబారీ కేసు వచ్చేసి 1960లో జరిగింది. ఈ 1960లో బెరుబారీ కేసులో ఏమని చెప్పింది అంటే ప్రవేశిక వచ్చేసి రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. రాజ్యాంగంలో వచ్చేసి అంతర్భాగం కాదు అని బెరుబారీ కేసులో చెప్పింది. మళ్ళీ తర్వాత వచ్చేసి 1973లో వచ్చేసి కేశవానంద భారతి కేసు. సో ఇయర్ కేశవానంద భారతి కేసులో వచ్చేసి ప్రవేశిక వచ్చేసి రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. అంటే ఇంతకుముందు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ బెరుబరీ కేసు 1960లోనేమో ప్రవేశిక అంతర్భాగం అన్నది. ఇక్కడ వచ్చేసి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఆ పాత తీర్పుకి రివర్స్లో ఇచ్చేస్తుంది. ఏమని చెప్పింది, 1973లో కేశవానంద భారతి కేసులో ఏమని చెప్పింది, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. రెండవది వచ్చేసింది అంటే 1980లో కూడా సోయర్ మినర్వా మిల్లు కేసులో కూడా సో ఏమంటారు ప్రవేశిక వచ్చేసి రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. అలానే 1987లో ఎల్ఐసి కేసులో కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా కేసులో కూడా అలానే చెప్పింది. నెక్స్ట్ మరొక 1994లో వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా, సో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా ఏమని చెప్పింది అంటే సో రాజ్యాంగం వచ్చేసి అంతర్భాగమే అని చెప్తుంది అన్నట్టు. ప్రవేశిక వచ్చేసి రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్తుంది అన్నట్టు. రైట్. ఓన్లీ ఒక కేసులో మాత్రం అంటే ఫస్ట్ 1960 బెరుబరీ కేసులో మాత్రము ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నది. మిగతా కేసులు 1973 కేశవానంద భారతి కేసు, 1980 మినర్వా మిల్ కేసు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1987 ఆర్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో ప్రవేశిక వచ్చేసి రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయితే ఇంతకుముందు ఏమన్నా మనం 1960లో సో 1960 ఉంది కదండి, 1960 బెరుబరీ కేసు. సో బెరుబరీ కేసు 1960లో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు కాబట్టి ప్రవేశికను సవరణ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టు. కానీ కండిషన్ ఏమని చెప్పిందంటే మౌలిక స్వరూపం దెబ్బతినొద్దని చెప్తుంది. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మాత్రం దెబ్బతినొద్దని చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసింది 1973 కేశవానంద భారతి కేసు. సో కేశవానంద భారతి కేసులో ఏమని చెప్పింది, ప్రవేశిక వచ్చేసి రాజ్యాంగంలో అంతర్భాగము కాబట్టి ప్రవేశికను సవరణ చేయొచ్చు కానీ మౌలిక స్వరూపం భంగం జరగకూడదని చెప్పింది. అంటే ఓవరాల్గా ఏమని చెప్పింది అంటే కోర్టు ప్రకారం, సో సుప్రీంకోర్టు ప్రకారం ఏమని చెప్పింది అంటే ప్రవేశికలో పొందుపరిచిన రాజ్యాంగ మౌలిక అంశాలని లేదా ప్రాథమిక లక్ష్యాలని సవరించకూడదు. ప్రకరణ
సో ప్రకరణ 368 ప్రకారం, సో ప్రకరణ 368 ప్రకారం సవరించొద్దు అని చెప్పినట్టు. అయితే ప్రవేశికను వచ్చేసి ఏంటి అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, సో 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 ప్రకారం ఏమని చెప్పిందంటే ప్రవేశికను ఒకసారి మనం సవరణ చేసినామండి. ఈ సవరణ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కొత్త పదాలని యాడ్ చేస్తున్నట్టు. ఏంటి అవి? సోషలిస్ట్, ఓకే, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, అంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలని యాడ్ చేశారు. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే పార్లమెంటు ప్రియంబుల్ని సవరణ చేయొచ్చు అండి. ఓకేనా, సవరణ చేయొచ్చు, కానీ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది దెబ్బతినొద్దు. మరొక విషయం వచ్చేసిందంటే ప్రియంబుల్లో ఉన్న ఏ పదాలను కూడా తీయడానికి కుదరదండి. ప్రియంబుల్లో ఏదైతే మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇంటిగ్రిటీ, రైట్, సోషలిస్ట్, సెక్యులర్ అంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు ఉన్నాయి కదా, ఇందులో నుంచి ఏ పదాలు కూడా తీయడానికి కుదరదు అన్నట్టు. కొత్త పదాలని ప్రియంబుల్లో యాడ్ చేయొచ్చు కానీ తీయడానికి మాత్రం కుదరదు. ఓకే, సో ఇది ప్రియంబుల్ యొక్క సారాంశం ఉంది, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుగుతాం.